మహిళా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. పెద్దపురపట్నం శ్రీ మాట ఆదినారాయణ ఆర్యవైశ్య సేవా సంఘం భవనంలో నిర్వహించిన ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం ద్వారా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ మరియు స్టౌలు పంపిణీ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని మాట్లాడారు. ప్రతి మహిళ ఇంట్లో తమ కర్తవ్యాన్ని ఎంతో బాధ్యతగా నిర్వర్తించాలంటే ఆమె ఆరోగ్య క్షేమం ఎంతో బాగుండాలని, కట్టెల పొయ్యి ద్వారా తమ ఆరోగ్యానికి ఇబ్బంది వస్తుందనే దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి మహిళకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, తద్వారా స్త్రీ క్షేమంగా ఉంటే మన సమాజం క్షేమంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఇలాంటి మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ప్రతి మహిళకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని అన్నారు. అనంతరం మహిళలకు గ్యాస్ స్టవ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, పెద్దాపురం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు పొలమరిశెట్టి సత్యబాబు, నూనె రామారావు, కార్పొరేషన్ డైరెక్టర్ బడుగు శ్రీకాంత్, తాళబత్తుల సాయి, గెడ్డం పెదబాబు, జనసేన నాయకులు వంగలపూడి సతీష్, నల్లల నాగేంద్రబాబు, బీజేపీ పట్టణ అధ్యక్షులు తహసీల్దార్ వెంకటలక్ష్మి, కూటమి నాయకులు పాల్గొన్నారు. అతి నిరుపేద కుటుంబాలను కొంతమందిని తీసుకుని వారిని కూడా ఉన్నత స్థానానికి రావాలనేటువంటి ఆలోచనతో ఈ మంచి ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోవడం మీ అందరికీ తెలుసు. మీరు ఇప్పుడు చూస్తే గత వైసీపీ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి తేడా కూడా గమనించాలి. ఈరోజు ఈ ఉజ్వల గ్యాస్ స్టవ్ 100 మందికి పైగా ఇస్తా ఉన్నారు. మరి మొన్న ప్రభుత్వంలో అయితే కేవలం వారి అనుచరులు, వారి కార్యకర్తలకే ఇచ్చుకునేటువంటి పరిస్థితి. ఈరోజు ఓన్లీ ఎక్కడో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, లేదా జనసేన పార్టీ కార్యకర్తలకో కాకుండా నిజమైనటువంటి లబ్ధిదారులకి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ మంచి ప్రభుత్వం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా తేడా గమనించాలి. మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 10 రోజులకి వారానికి ఒకసారి శుక్రవారం అయితే కోర్టుకు పోవడం, మళ్ళీ సోమవారం అయితే ఢిల్లీ పోవడం. మన ఆంధ్రప్రదేశ్కో లేకపోతే పేద ప్రజలకో ఏదో కేంద్రం నుంచి నిధులు తేవడానికి కాదు, వారున్న కేసుల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి. గతంలో వారి తండ్రి గారు వారి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వారి పేరు అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల పైగా అభివృద్ధి చేస్తే దాని మీద అనేకమైనటువంటి కేసులు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అటు ప్రపంచ దేశాల్లో కూడా కేసులు నమోదవుతే ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రతి వారం ఢిల్లీ పోయేవారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఢిల్లీ వెళ్తా ఉన్నారంటే అది మన రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమ ఫలాలు అందించడం కోసం నిధులు తేవడానికి అనేటువంటి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మరి ఎక్కడ రాష్ట్రంలో కాదు, దేశంలో ఎక్కడా లేని విధంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత ప్రత్యేకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా